Okay, in today's class, we will be starting the 5th unit. Okay, the topics regarding this one is we can see that 3 topics are available in 5th unit. If we complete these topics, we will complete entire syllabus. Okay, we'll go slowly. And the first topic we will be taking is CRO. Okay, CRO. Let me check how many people joined. Okay, some low attendance today, I think. Okay, whatever that may be. Coming to CRO, we know that మీరు ల్యాబ్లో చూసుంటారమ్మా ఈ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ఏ CRO లుక్స్ లైక్. ఓకే, వాట్ ఈజ్ మీన్ బై CRO ఈజ్ cathode ray oscilloscope. Cathode, okay, ray oscilloscope. Okay, CRO definition itself is a cathode ray oscilloscope. Okay, you can see what are the things you observe. మీరు ఏమైనా ల్యాబ్లో కనుక మీరు చేస్తే మనకి ఒక స్క్రీన్ కనిపిస్తుంటుంది. దిస్ ఈస్ ద స్క్రీన్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఓకే, అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ 2 ఛానల్స్, ఛానల్ 1 అండ్ ఛానల్ 2. ఓకే, ఛానల్ 1 అండ్ ఛానల్ 2. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టైమ్స్ పర్ డివిజన్ అనే ఒక నాబ్ ఒకటి ఉంటుంది. ఛానల్ 1కి ఏమో వోల్టేజ్ పర్ డివిజన్ ఒకటి, వోల్టేజ్ పర్ డివిజన్ ఫర్ ఛానల్ 2. ఓకే, దీస్ ఆర్ ద థింగ్స్. ఓకే, ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నాయా అంటే మనకి ఇక్కడ వీ కెన్ అబ్జర్వ్ హియర్ ఏ స్మాల్ డాట్ హియర్ XY ప్లాట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, మనం ఈ యొక్క CROతో మనం ఏమేమి మెజర్ చేయొచ్చు, CROతో వాట్ వీ కెన్ మెజర్. ఓకే, వోల్టేజ్ వీ కెన్ మెజర్. Okay, next current we can measure. Okay, at the same time what are the other important parameters is that frequency we can measure and phase angle we can measure. Okay, voltage, current, frequency and phase angle, these are the measurements. But for phase angle measurement we go for XY plot. Okay, XY plots kaltam. ఈ ప్లాట్స్ ఏంటంటే XT ప్లాట్స్ అని కూడా చెప్పాలి దీన్ని. ఓకే, XT. ఓకే, దీస్ ఆర్ ఆల్సో XT ప్లాట్స్. ఓకే, దేర్ ఈస్ నో రిక్వైర్మెంట్ ఫర్ ఫ్రీక్వెన్సీ, డైరెక్ట్లీ వి గెట్ ఫ్రమ్ అదర్ థింగ్స్. ఇక్కడ నుంచే మనకి ఫ్రీక్వెన్సీ కూడా వచ్చేస్తుంది, అప్పుడప్పుడు ఇక్కడ నుంచి కూడా ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ హౌ CRO లుక్స్ లైక్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ అబ్జర్వ్ ఇన్ అవర్ ల్యాబొరేటరీస్. ఓకే, దీస్ ఆర్ ద స్కేల్. మీరు ఒక్క నిమిషం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి CRO స్కేల్ అనేది చూడండి ఎలా డివిజన్ అయి ఉన్నాయని కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ CRO ఇదిగోండి, ఇది సెంటర్ లైన్ అనమాట. ఏదైతే నేను డార్క్ చేస్తున్నానో దిస్ ఇస్ ద సెంటర్ లైన్. ఓకే, అండ్ సెంటర్ లైన్ అయిన తర్వాత ఇటు సైడ్ ఎన్ని బాక్సెస్ ఉన్నాయి చూడండి. లేకపోతే ఒక పని చేద్దాం, ఇలా చూద్దాం మనం. 1 2 3 4 5 6 7 8 బాక్సెస్ ఉన్నాయి. ఓకే, ఇలా చూస్తే 8 బాక్సెస్ ఉన్నాయి మనకి. ఓకే, అలా కాకుండా మనం ఇలా చూసాం అనుకోండి, 1 2 3 4 5 6 7 8 9 10 బాక్సెస్. ఓకే, ఇంకా మీరు దీన్ని 10 into 8 అని చెప్తారు, 8 into 10 అని చెప్తారు, మీ ఇష్టం. ఓకే, 8 into 10 CRO అనమాట. ఓకే, CRO. ఓకే, దీన్ని బట్టే మనకి ఇక్కడ ఈ డివిజన్స్ బట్టే మనకి CRO యొక్క రేటు, దాని యొక్క యాక్యురసీ ఇవన్నీ కూడా మనకి ఉంటుంది. ఇంకా సబ్ డివిజన్స్ కూడా చూడొచ్చు మీరు. అంటే ఒక డివిజన్లో మళ్ళీ మనం దాన్ని 5 పార్ట్స్గా డివైడ్ చేసాం, ఒక డివిజన్ మళ్ళీ. ఓకే, దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వైల్ డూయింగ్ ఎక్స్పెరిమెంట్స్ ఆల్సో, ఈవెన్ డూయింగ్ ప్రాబ్లమ్స్ ఆల్సో. ఓకే, దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రొడక్షన్ అబౌట్ CRO. ఓకే, ఇఫ్ యూ ఆర్ ఫైండింగ్ ఎనీ డిఫికల్టీ టాక్ విత్ మీ. ఓకే, ఎంతమంది వచ్చారు? అరౌండ్ 30. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు CRO యొక్క కన్స్ట్రక్షన్ దాని మెయిన్ పార్ట్స్కి వెళ్దామా. ఓకే, మీరు ఈ డయాగ్రామ్ చూడొచ్చు. ఏదైతే మనం CROలో ఒక గ్రీన్ స్క్రీన్ చూసారా స్క్రీన్, ఆ స్క్రీన్ ఇదే. ఓకే, ఫస్ట్ అయితే దీని ఇంటర్నల్ కాంపోనెంట్స్ ఏంటున్నాయంటే మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది 3 ఇంపార్టెంట్ పాయింట్స్ని, 3 ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ ఎలక్ట్రాన్ గన్, సెకండ్ వన్ ఈజ్ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ స్క్రీన్ ఆర్ CRO ముందు. ఓకే, ఎలక్ట్రాన్ గన్ ఎక్కడ ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇదిగోండి ఎలక్ట్రాన్ గన్ అని చెప్పి ఇక్కడ రాసాను చూసారా. ఇదంతా కలిపి ఎక్కడ నుంచి, ఇదిగోండి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు వచ్చే థింగ్స్ అన్నీ కూడా ఎలక్ట్రాన్ గన్లో వస్తుంది.
ఇంకేం వస్తుంది అక్కడ, డిఫ్లెక్టింగ్ ప్లేట్స్. ఓకే, వాట్ ఎవర్ ద ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి చూసారా, ఇదిగోండి డిఫ్లెక్టింగ్ ప్లేట్స్. ఓకే, ఇంకా మీకు క్లారిటీగా కావాలంటే ఈ డయాగ్రామ్ లో ఇదిగోండి ఎలక్ట్రాన్ గన్ అంటే ఇది, దీని కింద వచ్చే పార్ట్స్ అన్ని కూడా అక్కడ కింద చూడొచ్చు మనం. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ సబ్ పార్ట్స్. అండ్ డిఫ్లెక్టింగ్ సిస్టమ్ అని పెట్టే డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ లో మనకి 2 ప్లేట్స్ ఉంటాయి, హారిజంటల్ ప్లేట్స్ అండ్ వెర్టికల్ ప్లేట్స్. ఓకే, ఆర్ ఎక్స్ ప్లేట్స్ ఆర్ వై ప్లేట్స్ ఎలా అయినా పిలుస్తారు. కొన్ని టెక్స్ట్ బుక్స్ లో ఒక్కొక్క డెరివేషన్ ఆల్సో సమ్వాట్ డిఫరెంట్ ఇన్ ఎవ్రీ టెక్స్ట్ బుక్. ఓకే, అయితే మనకి పేర్లు మాత్రం కామన్ జనరలైజ్ చేయడం జరిగింది. అండ్ థర్డ్ వన్ ఈ స్క్రీన్, ఈ ఎంటైర్ ఈ పార్ట్ ని మనం స్క్రీన్ అనుకుంటున్నాం. అండ్ దట్ వాట్ ద స్క్రీన్ పార్ట్. ఇక్కడ ఏంటంటే ఇదంతా కూడా ఆ గ్రీన్ కలర్ ఎక్కడ వరకు వచ్చిందో మోస్ట్లీ దట్ వన్ ఇది రిలేటెడ్ టు స్క్రీన్. ఓకే, ఈ 3 పార్ట్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎలక్ట్రాన్ గన్ లోకి వెళితే ఎలక్ట్రాన్ గన్ లో ఏమేమి ఉన్నాయి అని చెప్పి చూస్తే హీటర్ ఎలిమెంట్, క్యాథోడ్, కంట్రోల్ గ్రిడ్, ప్రీ అండ్ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్స్ అండ్ ఫోకసింగ్ యానోడ్. ఓకే, these are why are you discussing this one, these are all construction of CRO, working of CRO అని అడిగితే ఇదే రాయాలి మీరు. ఓకే, that's why I'm discussing in detail. Electron gun consists of heating element, cathode, control grid, pre and post accelerating anode and focusing anode. 5 ఉన్నాయి అన్నమాట మొత్తం ఇక్కడ. ఓకే, లెట్ అబ్జర్వ్ వేర్ ఆర్ దోస్ 5. ఓకే, ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు. క్యాథోడ్ ఇదిగోండి ఫస్ట్ హీటింగ్ ఎలిమెంట్ ఉంది కదా, ఇదిగోండి హీటింగ్ ఎలిమెంట్ ఇది. అంటే ఆ యారో మార్క్ అన్నది ఎక్కడ వస్తుందో అబ్జర్వ్ చేయండి ఫస్ట్. మీకు అక్కడ ఆ డీటెయిల్స్ అన్నది మళ్ళీ మనం థియరీకి వెళ్ళినప్పుడు మళ్ళీ చూసుకుందాం. ఓకే, అండ్ దిస్ ఈస్ ద క్యాథోడ్. ఓకే, సెకండ్ వన్. అండ్ థర్డ్ వన్ ఈజ్ కంట్రోల్ గ్రిడ్. కంట్రోల్ గ్రిడ్ అంటే ఇదంతా కలిపి ఇదిగోండి ఇది కంట్రోల్ గ్రిడ్ సింపుల్ గా చెప్పాలంటే. అండ్ ప్రీ అండ్ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్ అంటే ఇది ప్రీ యాక్సల్ ఒక నిమిషం, ఇదిగోండి ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్ ఇక్కడ ఉంటుంది అండ్ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, అండ్ ఇన్ బిట్వీన్ ఉన్నది ఈ రెండునో లేకపోతే ఒకటో, చాలా సార్లు ఒకటే ఉంటుంది. సమ్ టైమ్స్ ఇన్ డయాగ్రామ్స్ ఇట్ కెన్ బి 2 అండ్ దట్ ఈస్ నోన్ యాజ్ ఫోకసింగ్ యానోడ్స్. ఓకే, ఈ ఎల్లో కలర్ ఏదైతే నేను ఇప్పుడు రౌండ్ చేశానో ఎల్లో కలర్ లో అవన్నీ కూడా మనకి ఎలక్ట్రాన్ గన్ లో ఉన్న పార్ట్స్ అన్నమాట. ఓకే, ఎలక్ట్రాన్ గన్ కన్సిస్ట్ ఆఫ్ హీటర్, క్యాథోడ్, కంట్రోల్ గ్రిడ్, ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్, పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్ అండ్ ఫోకసింగ్ యానోడ్. ఓకే, ఇవి ఏం చేస్తాయి ఇక్కడ కూడా చూడొచ్చు, అవే మీకు ఇదిగోండి ఇక్కడ కూడా చూడొచ్చు క్యాథోడ్, గ్రిడ్, ఫోకసింగ్ యానోడ్, యాక్సలరేటింగ్ యానోడ్. ఓకే, దీస్ ఆర్ ద నామినికల్చర్. ఏ డయాగ్రామ్ లో అయినా కూడా మీకు ఒకేలా కనిపిస్తుంది, బట్ కొంత చేంజెస్ ఉండొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు డిఫ్లెక్టింగ్ ప్లేట్స్. డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ 2 ప్లేట్స్ ఉంటాయని చెప్పాను, హారిజెంటల్ ప్లేట్స్ అండ్ వెర్టికల్ ప్లేట్స్. ఓకే, దీస్ ఆర్ ద కన్స్ట్రక్షన్. అసలు ఏంటి ఏమేమి ఉన్నాయి అని చెప్పి కన్స్ట్రక్షన్ ఐడెంటిఫికేషన్ చేసాం మనం. ఇప్పుడు ఒక్కొక్క దాని యొక్క పర్పస్ చూద్దాం. ఓకే, ఫస్ట్ అసలు సిఆర్ఓలో స్టార్టింగ్ లో మనకి ఒక రే ఆఫ్ బీమ్ అన్నది స్క్రీన్ మీద కనిపించాలి అంటే మనం దానికి ఒక సప్లై ఇవ్వాలి కంపల్సరీగా. ఓకే, ద పర్పస్ ఆఫ్ హీటింగ్ ఎలిమెంట్, ఏదైతే హీటింగ్ ఎలిమెంట్ ఉంది చూసారా ఇదిగోండి ఈ కాన్సెప్ట్ అన్నది. ఓకే, ఈజ్ టు హీట్ అప్ ద క్యాథోడ్. క్యాథోడ్ ని హీట్ చేయడం కోసం ఇచ్చేస్తున్నాం, దీనికి మనం సప్లై ఇస్తాం అనమాట. బేస్ అని కదా దానికి. ద రిక్వైర్డ్ వోల్టేజ్ ఈజ్ 6.3 volts అండ్ ద రిక్వైర్డ్ కరెంట్ ఈజ్ 600 milliamperes. ఓకే, నార్మల్ గా అయితే 6 volts అని కూడా రాసి ఉండొచ్చు కొన్ని టెక్స్ట్ బుక్స్ లో. 6 volts కూడా రావచ్చు. యాక్యురేట్ గా మీకు కావాలనుకుంటే 6.3 volts అండ్ 600 milliamperes. ఓకే, 6.3 volts అండ్ 600 milliamperes. ఓకే, ఇది ఇస్తే ఆ క్యాథోడ్ నుంచి మనకు కొన్ని ఎలక్ట్రాన్స్ అన్నది ప్రొడ్యూస్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. ఓకే, ఎలక్ట్రాన్స్ అంటే ఇదిగోండి డాటెడ్ లైన్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఇలాగా ఆ ఎలక్ట్రాన్స్ అన్నమాట. ఇప్పుడు అయిపోయింది, ఇక ఈ పని అయిపోయింది, క్యాథోడ్ పని అయిపోయింది, ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అయింది. ఓకే, ఈ ఎలక్ట్రాన్స్ అన్నది ప్రొడ్యూస్ అయిన నుంచి ఎక్కడ నుంచి అయితే క్యాథోడ్ నుంచి ప్రొడ్యూస్ అయినాయో ఇప్పుడు ఇవి ట్రావెల్ చేస్తూ వెళ్తున్నాయి అనమాట. ఓకే, నౌ బిఫోర్ గోయింగ్ టు దట్ వన్, వాట్ ఆర్ ద అదర్ పార్ట్స్ మనం కూడా చూసి వెళ్దాం, అవి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఎలక్ట్రాన్స్ అయితే ప్రొడ్యూస్ చేయడానికి క్యాథోడ్ ఇచ్చేస్తున్నాం, జస్ట్ రిమెంబర్ దట్ వన్. అండ్ నెక్స్ట్ వన్ క్యాథోడ్ గురించి కొంత ఇంట్రొడక్షన్, విచ్ ఈస్ ఇన్ సిలిండ్రికల్ షేప్ ఎట్ ద ఎండ్ ఆఫ్ విచ్ ఏ లేయర్ ఆఫ్ barium oxide or strontium oxide is deposited in order to increase the high emission of electrons at moderate temperature. ఓకే, అంటే క్యాథోడ్ యొక్క కన్స్ట్రక్షన్ చెప్పడం జరిగింది. క్యాథోడ్ ఏ మెటీరియల్ తో యూజ్ చేస్తారంటే బేరియం ఆక్సైడ్ కానీ స్ట్రాన్సియం ఆక్సైడ్ కానీ యూజ్ చేస్తారు. ఇవి హై వెలాసిటీ ఎలక్ట్రాన్స్ అన్నది ప్రొడ్యూస్ చేస్తాయి.
okay, at a moderate temperature. Okay, next part, control grid. Control grid, which is cylindrical shape, prepared by a nickel material, but always connected to the negative potential. Okay, కంట్రోల్ గ్రిడ్ అన్నది నెగిటివ్ పొటెన్షియల్ కి, ఇది కూడా చాలా సార్లు అడిగారమ్మ మనకి. ఈ పాయింట్ కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వస్తుంటుంది. కంట్రోల్ గ్రిడ్ అన్నది పాజిటివ్ తో ఉంటుందా, నెగిటివ్ తో ఉంటుందా? ఓకే, రిమెంబర్, కంట్రోల్ గ్రిడ్ ఈస్ కనెక్టెడ్ టు నెగిటివ్ పొటెన్షియల్ and it is used to control the intensity of the electron beam which is released from the cathode. What is the purpose of control grid? It is used to control the intensity of electron. అయితే ఎన్నైతే మనకి ఎలక్ట్రాన్స్ అవసరమో ఆ ఎలక్ట్రాన్స్ యొక్క మ్యాగ్నెట్ నెంబర్ని లేకపోతే ఆ ఇంటెన్సిటీని అది కంట్రోల్ చేయగలదు. మనకి ఎక్కువగా కావాలి అనుకుంటే ఎక్కువగా ఆ నాబ్ ఉంటుంది మనకి, ఇంటెన్సిటీ అని చెప్పి మనకు. ఓకే, ఒకసారి మళ్ళీ లేకపోతే మీకు డౌట్గా ఉంటే ఒకసారి ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంటుంది మీకు, ఆ ఇదిగోండి ఇంటెన్సిటీ అండ్ ఫోకస్ అని చెప్పి 2 నాబ్స్ ఉంటాయి చూసారా, ఆ నాబ్స్ అన్నమాట ఇక్కడ. ఓకే, ఇంటెన్సిటీని కంట్రోల్ చేసేది ఇది కంట్రోల్ గ్రిడ్ యొక్క మనకి ఇది దాని యొక్క నాబ్ అన్నమాట. ఇది ఎప్పుడైతే వేరీ చేస్తుంటామో ఆ ఎలక్ట్రాన్స్ అన్నది మనకి ఎక్కువగా బీమ్ అయ్యి మనకి స్క్రీన్ మీద చాలా డార్క్ గా బాగా కనిపిస్తుంటుంది. ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ కంట్రోల్ గ్రిడ్. అండ్ కమింగ్ టు ప్రీ అండ్ పోస్ట్ యాక్సిలేటింగ్ యానోడ్స్. ఓకే, దీన్ని యానోడ్స్ అన్న గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దాకా క్యాథోడ్ అయిపోయింది, క్యాథోడ్ ఎలక్ట్రాన్స్ ప్రొడ్యూస్ అయింది, ఆ ఇంటెన్సిటీ అన్నది కంట్రోల్ గ్రిడ్ కంట్రోల్ చేసింది. దాని తర్వాత ఎలక్ట్రాన్స్ అన్నది మన దగ్గరికి వచ్చినాయి. అంటే మనం ప్రీ అండ్ పోస్ట్ రెండు. ఓకే, ప్రీ అండ్ పోస్ట్ అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఇలా వస్తున్నాయి యూ కెన్ సీ, అండ్ ఫస్ట్ కంట్రోల్ గ్రిడ్ దాటేసినాయి అనమాట. ఇక్కడికి వచ్చినాయి అంటే మీనింగ్ ఏంటంటే కంట్రోల్ గ్రిడ్ దాటేసినాయి. అండ్ దిస్ వన్ ఈజ్ ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్. ఓకే, ఇక్కడ మిడిల్ లో ఫోకసింగ్ యానోడ్ ఉంటుంది. నెక్స్ట్ అగైన్ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్. ఓకే, ఈ రెండు కూడా ఒకే పొటెన్షియల్ తో ఉంటాయి. దట్ ఈస్ వాట్ వన్ ఆఫ్ దేర్. అండ్ చూద్దాం, దీస్ ఆర్ ద యానోడ్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇంపార్టింగ్ ద యాక్సలరేషన్ టు ద ఎలక్ట్రాన్ బీమ్ in order to maintain constant velocity. So their voltage is 1500 volts. ఓకే, అవి ఏ వోల్టేజ్ తో మెయింటైన్ అవుతాయి అంటే ఫస్ట్ వీటికి ఇలా పవర్ ఇస్తాం అనమాట మనం. ఓకే, ఇలా ఒక టెర్మినల్స్ ఉంటాయి. ఓకే, ఇలా వీటికి మనం ప్లస్ మైనస్ తో 1500 వోల్ట్స్ మెయింటైన్ చేస్తుంటాం. ఓకే, ఎందుకంటే ఏదైతే ఎలక్ట్రాన్స్ ఇలా వస్తాయో వాటి యొక్క వెలాసిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ వెలాసిటీని మనం ఇంక్రీజ్ చేయాలి. ఓకే, అది అలాగే అలా ఇంక్రీజ్ చేసుకుంటా పోవడం కూడా కాదు, మనకి ఇంకా చెప్పాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ దట్ ఎలక్ట్రాన్. ఓకే, అది ఏదైతే స్పీడ్ తో వస్తున్నాయో, వెలాసిటీ అంటే స్పీడ్ అమ్మ మనం నార్మల్ గా మాట్లాడుకుంటే, ఆ వెలాసిటీని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయడం కోసం ఈ ప్రీ యాక్సలరేటింగ్ యానోడ్స్ అండ్ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్స్ అన్నది యూజ్ అవుతాయి. మనం దాని గురించి ఇంకా డిస్కస్ చేద్దాం, మన డెరివేషన్ లో కూడా ఈ పార్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫోకసింగ్ యానోడ్. ఈ ఫోకసింగ్ యానోడ్ ఏం చేస్తుందంటే, ద ఫంక్షన్ ఆఫ్ ఫోకసింగ్ యానోడ్ ఈజ్ టు బీమ్ ద ఎలక్ట్రాన్స్ సో ప్రొడ్యూస్డ్. ఏదైతే ఎలక్ట్రాన్స్ వచ్చినాయి చూసారా, అవన్నీ కూడా ఒక బీమ్ టైప్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా చెప్పాలి అంటే ఈ ఫోకసింగ్ యానోడ్ లో మనం అడ్జస్టబుల్ వోల్టేజ్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ వోల్టేజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ చేసుకుంటామో అవి చాలా ఫోకస్డ్ గా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళి ఇదిగోండి, ఇది ఫోకసింగ్ యానోడ్ యొక్క కంట్రోల్ అన్నమాట. మనం ఇక్కడ చూస్తే ఫోకసింగ్ యానోడ్ యొక్క కంట్రోల్ ఇది. ఓకే, ఇది ఈ నాబ్. కంట్రోల్ గ్రిడ్ యానోడ్ యొక్క కంట్రోల్ చూపించాను, ఇప్పుడు ఫోకసింగ్ యానోడ్ యొక్క కంట్రోల్ కూడా చూపిస్తున్నాం మనం ఇక్కడ అర్థం కావడం కోసం క్లారిటీగా. అయితే ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి. ఈ డయాగ్రామ్ చూడొచ్చు మీరు. మోస్ట్లీ మనం ఎలక్ట్రోస్టాటిక్ ఫోకసింగ్ నే మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. ఎలక్ట్రోస్టాటిక్ ఫోకసింగ్ అంటే ఏదైతే ఎలక్ట్రాన్స్ అన్నది, ఒక ఎలక్ట్రాన్ కాదు, ఒక ఎలక్ట్రాన్ వరుసగా మిలిటరీ టైప్ లో వరుసగా రావు ఎలక్ట్రాన్స్ అన్ని కూడా, అవి ర్యాండమ్ గా వస్తా ఉంటాయి అనమాట. ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఒక బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లో చాలా ఉంటాయి ఎలక్ట్రాన్స్, అవన్నీ కూడా వస్తా ఉంటాయి. వాటన్ని కూడా ఒక స్ట్రీమ్ లైన్ అంటే ఇలా అన్ని ఎటు వెళ్తున్నాయి అన్ని కూడా కలిపి వీటి యొక్క పాత్ ని అవి ఒక ఈక్వి పొటెన్షియల్ లేయర్స్. ఓకే, ఈక్వి పొటెన్షియల్ లేయర్స్ తో మనం ఇదంతా కూడా ఇదిగోండి, ఇదంతా కూడా మనకి ఫోకసింగ్ యానోడ్ అన్నమాట. ఇదంతా కూడా మనకి ఫోకసింగ్ యానోడ్. ఇదిగోండి, ఇది ఫోకసింగ్ యానోడ్ అండ్ ఇది ఫోకసింగ్ యానోడ్. ఆ మిడిల్ లోంచి వస్తున్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఈక్వి పొటెన్షియల్ లైన్స్ లోకి వెళ్ళేటప్పటికి అవన్నీ కలిపి ఒక బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ గా, అంటే అవి బయటకు వచ్చేటప్పటికి ఇంకా అవన్నీ ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఇదిగోండి ఇలా డిఫరెంట్ డైరెక్షన్ లో వస్తున్న ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఎప్పుడైతే ఈ ఫోకసింగ్ యానోడ్ కి వస్తున్నాయో అవన్నీ కలిపి ఒక బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ కి వస్తాయి అన్నమాట.
అయితే ఈ బీమ్ ఆఫ్ ఫోకస్ అంతా కలిపి ఒక బీమ్ లోకి తీసుకురావడం కోసం ఈ ఫోకసింగ్ యానోడ్ యూజ్ చేస్తాం. అయితే దాని ముందు దాని వెనకాల కూడా మనకి ప్రీ యాక్సలేటింగ్ యానోడ్స్ ఉంటుంది, పోస్ట్ యాక్సలేటింగ్ యానోడ్స్ ఉంటాయి. ఇవేం చేస్తుంటాయి, ఇవి ట్రావెల్ చేస్తున్న వెలాసిటీని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తాయి. ఓకే, అంటే ఇది డైరెక్షన్ మారుస్తుంది, ఇది డైరెక్షన్ చేంజ్ చేస్తుంటుంది. ఓకే, ఫోకసింగ్ యానోడ్ అంటే అన్ని కలిపి ఒక డైరెక్షన్ లోకి తీసుకురావాలని, ఇది దాని యొక్క స్పీడ్స్ ని వేరీ చేస్తుంటాయి అన్నమాట. ఇంకా సింపుల్ గా మన లాంగ్వేజ్ లో అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలనుకుంటే ఒకటి స్పీడ్ ఒకటి డైరెక్షన్ వేరీ చేస్తుంది. అందుకనే దీన్ని అంతా కలిపి మనం కంట్రోల్, ఎంటైర్ థింగ్ మన కంట్రోల్ కూడా ఇక్కడే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇంకా మనం స్క్రీన్కి వెళ్దాం. స్క్రీన్ ఈజ్ మేడప్ ఆఫ్, స్క్రీన్ ఆఫ్ సిఆర్ఓ ఈజ్ మేడప్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఓకే, ఇన్సైడ్ ద స్క్రీన్ ఏ లేయర్ ఆఫ్ ఫాస్ఫరస్ కోటింగ్ ఇస్ డిపాజిటెడ్. ఏదైతే గ్రీన్ కలర్ లో కనిపిస్తుందో అదంతా కూడా అది ఫాస్ఫరస్ స్క్రీన్ అండి. ఓకే, ఫాస్ఫరస్ స్క్రీన్ ఇక్కడ కూడా రాసింది క్లియర్ గా చూడండి. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫాస్ఫరస్ టు కన్వర్ట్ ద కైనెటిక్ ఎనర్జీ ఇంటూ లైట్ ఎనర్జీ. ఓకే, అంటే ఇది రేడియంట్ అన్నమాట. రేడియంట్ దాని మీద ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ పడతాయో అది దాని యొక్క రేడియంట్ ఆఫ్ లైట్ గా కన్వర్ట్ అవుతుంటుంది. అందుకనే ఫాస్ఫరస్ ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, అయితే ఇంకేమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయంటే ఆక్వాడా కోటింగ్ అని ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ ఆక్వాడా కోటింగ్ ఏంటంటే ఒకవేళ కొన్ని ఎలక్ట్రాన్స్ స్ట్రైట్ గా వెళ్ళకుండా కొన్ని ఆపోజిట్ డైరెక్షన్ చేంజ్ చేసుకొని ఇలా వెళ్ళిపోవడం జరిగింది అనుకుని, అప్పుడు ఆ స్క్రీన్ నుంచి బయటకు వెళ్ళిపోవడం, ఇలా చార్జ్ అయిపోవడం ఇలాంటివి జరగకుండా ఆ ఎక్సెస్ ఎలక్ట్రాన్స్ ని ఆక్వాడా కోటింగ్ అన్నది అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఇది కూడా చాలా సార్లు అడిగారు ఈ క్వశ్చన్ కూడా. వాట్ ఈస్ ద కోటింగ్ నెసెసరీ ఫర్ ద సిఆర్ఓ అంటే ఆక్వాడా కోటింగ్. వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ఆక్వాడా కోటింగ్ అంటే టు కలెక్ట్ ద అన్నెసెసరీ ఆర్ ఎక్స్ట్రా ఆర్ ఎస్కేపింగ్ ఎలక్ట్రాన్స్. ఓకే, అండ్ ద రిమైనింగ్ ఎలక్ట్రాన్స్ అన్నది ఫాస్ఫరస్ స్క్రీన్ మీద నుంచి మనకు కనిపిస్తుంది. ఆ స్క్రీన్ ఎలా ఉంటుందంటే ఇదిగోండి ఈ గ్రీన్ కలర్ టైప్ లో మనకు కనిపిస్తుంది. దట్స్ వై సిఆర్ఓ స్క్రీన్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి. మోస్ట్లీ బ్లూ కలర్ లో కూడా కనిపిస్తుంటాయి, అది కూడా ఫాస్ఫరస్. అంటే షేడ్ ఆఫ్ గ్రీన్, బ్లూ అంటే ఎగ్జాక్ట్ బ్లూ లో ఉండవు, కొన్ని చోట్ల షేడ్ ఆఫ్ గ్రీన్ ఉంటుంది. మోస్ట్లీ ఇట్ ఈస్ గ్రీన్ మన కన్వెన్షనల్ లో. అయితే ఇప్పుడైతే డిజిటల్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ డిజిటల్ సిఆర్ఓస్ వచ్చినాయి కాబట్టి దే ఆర్ చేంజింగ్ దట్ స్క్రీన్స్ ఆల్సో, ఎల్ఈడీస్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. బట్ నౌ ప్రీవియస్లీ దిస్ ఇస్ ద ఈవెన్ పాతకాలపు టీవీల్లో కూడా, ఏది మన పెద్ద టీవీ వెనకాల చాలా పెద్దగా ఒక డొక్కు ఒకటి ఉంటుంది, ఒక బాక్స్ ఒకటి ఉంటుంది. ఓకే, దట్ బాక్స్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ సేమ్ స్ట్రక్చర్. ఓకే, ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ అంతా అక్కడ కూడా ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు టీవీ సరిగ్గా రావట్లేదంటే పైన టప్ టప్ అని చెప్పి కొట్టేవాళ్ళు కదా, ఆ పని ఏం చేస్తున్నారంటే మీరు అక్కడ ఫోకసింగ్ యానోడ్ని, కంట్రోల్ యానోడ్ని అప్పుడు మీరు సెట్ చేస్తున్నారనమాట ఇలా పైన పైన కొట్టి. ఓకే, లైక్ దట్. ఓకే, దిస్ ఈస్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ఎంటైర్ ఇక్కడ కూడా రాశాను నేను. ఆక్వాడాగ్ ఇస్ ఏ ఆక్వస్ సొల్యూషన్ ఆఫ్ గ్రాఫైట్. ఓకే, ఆక్వాడాగ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద లిక్విడ్ సొల్యూషన్ ఆఫ్ గ్రాఫైట్ which is deposited in the side of the screen. It is used to collect the secondary emitted electrons or excess or unwanted electrons, ఏదైనా ఒకటి. ఓకే, అండ్ దిస్ కంప్లీట్స్ అవర్ కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ది సిఆర్ఓ. ఎలా పనిచేస్తుంది అన్నది మనకు తెలిసింది. కన్స్ట్రక్షన్ అడిగినా, ఆపరేషన్ అడిగినా డయాగ్రామ్ వేసి పార్ట్స్ ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాయాలి. అయితే కన్స్ట్రక్షన్ కన్నా కూడా మనకి ఇక్కడ అడిగేది చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఎలక్ట్రోస్టాటిక్ డిఫ్లెక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్ అడుగుతారు. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ డిఫ్లెక్షన్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే మనకి ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఇదే మనకి ఇది బేసిక్. ఈ బేసిక్ వెళ్ళాలంటే ఫస్ట్ మనం వెళ్దాం, మళ్ళీ విల్ కమ్ బ్యాక్ టు హియర్ అండ్ నోట్ డౌన్ హియర్. ఓకే, నోట్ డౌన్ అలా చూస్తూ ఉండండి. లేకపోతే మనం ఏం చెప్పాను ఇక్కడ నేను ఫస్ట్ మనకి ఇక్కడ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్స్ ఉంటుందని చెప్పాను. నెక్స్ట్ మిడిల్లో మనకి ఫోకసింగ్ యానోడ్ ఉంటుందని చెప్పాను. ఓకే, తర్వాత మనకి ప్రీ యాక్సలరేటింగ్ ఇది పోస్ట్ అన్నమాట. పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్ ఉంటుందని చెప్పాను. ఓకే, మనం అలా ఇప్పుడు చెప్పిన విధంగా మనకి ఏదైతే ఎలక్ట్రాన్స్ డైరెక్షన్స్ అన్ని కూడా ఇలా ఈ డైరెక్షన్ లో ఇలా వస్తానే ఉంటాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఒక బీమ్ ఆఫ్ ఎలక్ట్రాన్ లోకి వస్తుంది, ఇంకా ఇలా స్ట్రైట్ గా వస్తున్నాయి. ఓకే, బట్ వాట్ ఈస్ ద పార్ట్ నెసెసరీ, మనకేం కావాలి ఇక్కడ నుంచి అంటే మనకి అసలు ఈ ఫినామినా ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న ఫినామినా ఏంటంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఇవి. ఓకే, దీస్ ఆర్ నోన్ యాజ్ ఎలక్ట్రికల్ లెన్సెస్ అనమాట. ఎలక్ట్రికల్
లెన్స్ అని కూడా పిలుస్తాం. ఓకే, అంటే ఏదైతే ఇలా బీమ్స్ వస్తున్నాయి అన్ని కూడా ఇలా స్ట్రైట్ రావడానికి ఇవి వెలాసిటీని చూసుకుంటది, ఇది డైరెక్షన్ చూసుకుంటది. దట్స్ వై దీన్ని ఈ కాంబినేషన్ ఆఫ్ ప్రీ యాక్సిలేటింగ్ యానోడ్, పోస్ట్ యాక్సిలేటింగ్ యానోడ్ అండ్ ఫోకసింగ్ యానోడ్ ని ఎలక్ట్రికల్ లెన్సెస్ అని చెప్తాం. ఓకే, అయితే ఏదైతే ఈ పోస్ట్ యాక్సిలేటింగ్ యానోడ్ చూసారా, ఆర్ యాక్సిలేటింగ్ యానోడ్ యొక్క పొటెన్షియల్ ఏంటంటే విఏ అని చెప్తాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ మైనస్ విఏ అండ్ ప్లస్ విఏ. ఓకే, this is maintained whatever the voltage we applied. Okay, for post accelerating anode or just accelerating anode is known as VA. Okay, అది VA అని చెప్పి మనం డెఫినేషన్ తీసుకుంటాం, అదే కంటిన్యూ చేస్తాం. ఓకే, నౌ ఆఫ్టర్ పోస్ట్ యాక్సిలేటింగ్ యానోడ్ ద ఎలక్ట్రాన్ స్టార్ట్ కమింగ్ లైక్ దిస్ వన్ బీమ్, ఒక బీమ్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. అయితే అప్పుడు ద కైనెటిక్ ఎనర్జీ obtained by the electrons is charge into whatever the voltage we applied to the accelerating anode, that is the value. Okay, Q and value ento telusuga meeku, Q ante 1 point electron charge value enta aithe anta. Okay, for example Q is equal to 1.6 into 10 to the power of minus 19 coulombs. మనం ఏదైతే యాక్సలరేటింగ్ ప్లేట్స్ కి ఇస్తున్న ఆ వోల్టేజ్ ని V అంటున్నాను నేను. ఓకే, దట్ ఈస్ వాట్ దట్ వన్. నెక్స్ట్, బట్ కైనెటిక్ ఎనర్జీకి మనకి ఎక్స్ప్రెషన్ అవుతుంది, హాఫ్ mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు QVA అవుతుంది ఇక్కడ. ఇది మనకి తెలిసిన కైనెటిక్ ఎనర్జీకి తెలిసిన ఎక్స్ప్రెషన్ అనమాట, హాఫ్ mv. అయితే కన్ఫ్యూజ్, ఇక్కడ V ఉంది అక్కడ V ఉంది కాబట్టి వాట్ ఈస్ దిస్ V? దిస్ ఈజ్ వెలాసిటీ. రిమెంబర్, హాఫ్ mv స్క్వేర్ లో ఉన్నది వెలాసిటీ అమ్మ. ఓకే, దట్స్ వై ఐఎమ్ కాలింగ్ దిస్ వన్ యాజ్ VOX, ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తున్న ఎలక్ట్రాన్స్ కాబట్టి. అంటే ఇక్కడ చూడండి, ఓకే, ఇదంతా కూడా ఎక్స్ డైరెక్షన్ లో ఉంది ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఎక్స్ అండ్ దిస్ ఈజ్ వై. ఓకే, ఎక్స్ డైరెక్షన్ లో వెళ్తుంది కాబట్టి ఆ వెలాసిటీని కూడా మనం VOX అనుకున్నాం అనమాట. లెట్స్ రైట్ దెన్ వెలాసిటీ, గుర్తుపెట్టుకోవడం కోసం వెలాసిటీ. ఓకే, నౌ వీ వాంట్ దట్ వన్. ఆ VOX అంటే ఏంటి అని అడిగితే స్క్వేర్ లోనే పెట్టుకోండి, QVA బై 2QA బై M. ఓకే, 2QA బై, లెట్ మీ స్టార్ట్. ఏమన్నా పోయిందా అమ్మ, నెట్ వస్తుందా? ఓకే, ఇట్ ఈస్ కమింగ్ బట్ డిస్కనెక్ట్ అయింది, ఇట్ విల్ కమ్ బ్యాక్. ఓకే, వచ్చేసింది. ఓకే, ఓకే, VOX ఈజ్ ఈక్వల్ టు VOX స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2QVA బై M అనమాట. ఓకే, దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద వెలాసిటీ. దీనికి ఒక లైన్ కొట్టేసి పక్కన పెట్టేసేయండి. ఓకే, విల్ యూజ్ దిస్ వన్. ఓకే, నెక్స్ట్, ఆఫ్టర్ ఇప్పుడు దాకా ఎక్కడ దాకా వచ్చామంటే మనం ఓన్లీ పోస్ట్ యాక్సిలేటింగ్ యానోడ్ దాటామన్నమాట. ఓకే, పోస్ట్ యాక్సిలేటింగ్ దాటిన రెడ్ కలర్ లో వచ్చిన ఎలక్ట్రాన్స్ అన్ని ఒక బీమ్ లో వస్తున్నాయని చెప్పి అనుకున్నాం. నౌ ఇట్ ఈస్ గోయింగ్ త్రూ వాట్ నౌ డిఫ్లెక్షన్ ప్లేట్స్ కి వచ్చినాం మనం. ఓకే, అయితే డిఫ్లెక్షన్ ప్లేట్స్ లో ఇదిగోండి, ఫస్ట్ ఇది డిఫ్లెక్టింగ్ ప్లేట్ పైన ఉన్నది ఎట్ ద సేమ్ టైం. ఓకే, ఓకే, ఏదో ఒకటి ఇది. ఓకే, డిఫ్లెక్షన్ ప్లేట్కి వచ్చింది. అయితే డిఫ్లెక్షన్ ప్లేట్స్ కూడా మనం వోల్టేజ్ ఇస్తుంటాం. ఓకే, అదే మనం ఇక్కడ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అంటే ఇదిగోండి, ఈ వోల్టేజెస్ ఇస్తున్నాం కదా మనం ఇక్కడ ఈ ఛానల్కి అవే డిఫ్లెక్షన్ ప్లేట్స్ యొక్క ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అన్నమాట. ఓకే, దట్ వన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ కన్వర్షన్ వీ విల్ బి టేకింగ్ దిస్ వోల్టేజ్ యాజ్ VD ప్లస్ అండ్ మైనస్ VD. ఓకే, డయాగ్రామ్ లో ఏమన్నా కూడా ఇది దాని యొక్క స్ట్రక్చర్. అయితే ఎప్పుడైతే ఈ వోల్టేజ్ ఇస్తున్నామో ఇక్కడ ఇంకా మనకి ఫోకసింగ్ యానోడ్ ఏం లేవు కదా, అందుకని మనకి ఈ వస్తున్న ఎలక్ట్రాన్స్ ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ లోనే ఉంటాయి, ఇక్కడ వరకు స్ట్రైట్ లోనే ఉంటాయి. రాగానే ఎలక్ట్రాన్స్ కాబట్టి పాజిటివ్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాయి కాబట్టి ఇలా మనకు ఒక కరువు అన్నది ఇలా వస్తుంది అనమాట. కరువు టైప్ లోనే రావాలి, ఇక్కడ స్ట్రైట్ లైన్ గీయకూడదు. ఇట్ విల్ బి లుకింగ్ లైక్ ఏ కరువు. ఓకే, ఆ కరువు అయిపోయిన తర్వాత ఇంకా ఆ మిగతా పార్ట్ ఎక్కడికి వెళ్ళాలి? స్క్రీన్ ఇక్కడ ఉంది కదా మనకు, ఫైనల్ స్క్రీన్ ఇక్కడ ఉంది, గ్రీన్ కలర్ స్క్రీన్. ఓకే, ఆ స్క్రీన్ మీదకి వెళ్ళి టచ్ అయ్యేటప్పుడు ఇంకా ఇక్కడ ఏమీ లేదు. ఇంకా వన్స్ డిఫ్లెక్టింగ్ సిస్టమ్ నుంచి దాటాము అంటే మనకి ఇంకేం లేదు కాబట్టి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఇంకా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఎవరూ లేదు. అంటే స్ట్రైట్ గా వస్తున్న ఇక్కడ పోస్ట్ యాక్సలరేటింగ్ యానోడ్ నుంచి వస్తున్నది ఎలక్ట్రాన్స్ ఒక కరువు నేచర్ గా వెళ్ళి తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గా వస్తాయి అన్నమాట.
ఓకే, ఈ కరువు నేచర్ ఎందుకు వచ్చింది అంటే ఇది డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ వల్ల వచ్చినాయి అనమాట. ఇక్కడ 2 ప్లేట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను ఇంకో ప్లేట్ గీస్తే ఇంకా డయాగ్రామ్ అన్నది 3 డైమెన్షన్ లో మనం గీయలేం కాబట్టి రిమెంబర్ దట్ యాక్చువల్లీ దేర్ ఆర్ 2 ప్లేట్స్ దే. ఓకే, పైన ఒక ప్లేట్లు అంటే ఒక సెట్ ఆఫ్ ప్లేట్స్, హారిజాంటల్ లో ఒక సెట్ ఆఫ్ ప్లేట్స్ అలా ఉంటాయి. అంటే ఓన్లీ లిఫ్ట్ అయిందని కాదు, ఈ దట్ విల్ బి ఇన్ డైమెన్షనల్లీ చేంజెస్ అనమాట. ఆ డైరెక్షన్ అన్నది ఎక్స్ యాక్సిస్ లో కూడా చేంజ్ వస్తుంది, వై యాక్సిస్ లో కూడా చేంజ్ వచ్చుకుంటూ అది అలా ఆ ప్లేట్స్ ఉన్నంత వరకే. ప్లేట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు కాబట్టి డైరెక్ట్ గా వెళ్ళి ఇట్ విల్ బి టచింగ్ ద స్క్రీన్. ఎక్కడైతే అది మనకి కనిపిస్తుందో అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంటుంది. అంటే అది అక్కడికి వెళ్ళాలని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ వోల్టేజెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డిసైడ్ చేస్తాయి అనమాట. డిఫ్లెక్షన్ వోల్టేజెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ డిసైడ్ చేస్తుంది. ఓకే, నౌ దే విల్ ఆస్క్ ఏమడుగుతారంటే డిరైవ్ ది డిఫ్లెక్షన్ టార్క్ ఆఫ్ డిఫ్లెక్టింగ్ అని చెప్పి అడుగుతారు డైరెక్ట్ గా. ఓకే, వాట్ ఈస్ ద డిఫ్లెక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డ్రా. ఇదిగోండి, ఈ సెంటర్ యొక్క ప్లేట్ ని ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి దీన్ని డి అనుకుంటున్నాం అనమాట టోటల్ ని. ఓకే, ఆర్ సమ్ టైమ్ డి డాష్. దీని యొక్క వాల్యూ ఏంటి అని అడిగితే డైరెక్ట్ గా విడి ఎల్ స్మాల్ ఎల్ బై 2డి విఏ ఇది. ఓకే, దీని యొక్క వాల్యూ డి వాల్యూ. విడి అంటే డిఫ్లెక్షన్ ఇస్తున్న వోల్టేజ్. ఎల్ అంటే ఏంటి? ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ప్లేట్స్ ఆఫ్ ది డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ యొక్క లెంత్. క్యాపిటల్ ఎల్ అంటే లెట్ మీ క్యాపిటల్ ఎల్ అంటే మనకి ఇక్కడ ఉంటుంది. ఇదిగోండి క్యాపిటల్ ఎల్ అంటే ఇదిగోండి ఎగ్జాక్ట్లీ సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ ఎలా వస్తుందంటే లెట్ మీ డ్రా వన్ లైన్. దీనికి ఏదైతే గ్రీన్ కదా, రెడ్ తీసుకున్నా, రెడ్ కాదు, వాట్ ఎవర్ ద కలర్, ఎల్లో. దీనికి ఒక టాంజెంట్ గా గీసాను నేను అనుకోండి. అంటే ఇలా వస్తున్న లైన్ ఒక టాంజెంట్ గా గీస్తే ఇదిగోండి ఇలా వెళ్తుంది అనమాట, ఒక స్ట్రైట్ లైన్. ఓకే, కానీ స్ట్రైట్ లైన్ వెళ్ళాలి కానీ ఆ గ్రీన్ కలర్ పాయింట్ మీద నుంచి రాదు, ఎందుకంటే అక్కడ కరువుగా ఉంది కాబట్టి దానికన్నా కింద వస్తుంది. అది ఎగ్జాక్ట్లీ సెంటర్ కి వెళ్ళి టచ్ చేస్తుంది. ఆ డిఫ్లెక్టింగ్ సిస్టమ్ యొక్క సెంటర్ పాయింట్ కి వెళ్ళి టచ్ చేస్తుంది అనమాట. ఓకే, ఆ డిస్టెన్స్ ని, ఈ డిస్టెన్స్ ని క్యాపిటల్ ఎల్ అంటున్నాం అనమాట, క్యాపిటల్ ఎల్. ఓకే, మరి డిఫ్లెక్టింగ్ టార్క్ ఎక్స్ప్రెషన్ లో ఏమేమి ఉంటాయో ఒకసారి మళ్ళీ చూసుకోండి. విడి అంటే చెప్పాను నేను, డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ కి ఇస్తున్న వోల్టేజ్. స్మాల్ ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాపిటల్ ఎల్ అంటే ఆ ఒక టాంజెంట్ అన్నది లైన్ ఏదైతే గీసానో ఆ టాంజెంట్ సెంటర్ యొక్క ఆ పాయింట్ కి టచ్ అవ్వాలి. ఒకవేళ ఇక్కడ వోల్టేజ్ లేకపోతే కదా, ఆ కరువు కాకుండా స్ట్రైట్ లైన్ ఉంటే అది ఎగ్జాక్ట్ అక్కడికే వచ్చేది. ఓకే, బట్ కరువు కాబట్టి ఇట్ ఈస్ నాట్ కమింగ్ లైక్ దట్. ఓకే, అండ్ దట్ ఈస్ ద ఎల్, క్యాపిటల్ ఎల్ వాల్యూ అది. ఆ సెంటర్ పాయింట్ నుంచి స్క్రీన్ యొక్క డిస్టెన్స్ క్యాపిటల్ ఎల్. ఓకే, ఇంకేం కావాలి మనకి? విఏ అంటే యాక్సలరేటింగ్ ఉన్నోడికి ఇచ్చే వోల్టేజ్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ డి. డి అంటే ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ప్లేట్స్ అనమాట. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ దిస్ ప్లేట్స్. ఓకే, మనకు అంతా తెలిసిపోయింది. ఇప్పుడు ఎక్స్ప్రెషన్ కూడా తెలిసిపోయింది. మీరు ఇలా రాసి వదిలేస్తే పెద్ద క్వశ్చన్ వచ్చింది అనుకోండి, కన్స్ట్రక్షన్ ఆఫ్ అండ్ వర్కింగ్ ఆఫ్ అని చెప్పి వదిలేస్తే మీరు ఈ డయాగ్రామ్ వేసి, అంటే ఈ డయాగ్రామ్ కాదు, ఇదిగోండి ఈ డయాగ్రామ్ వేసి డైరెక్ట్ గా డిఫ్లెక్షన్ కి డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ ఇచ్చేసేయండి. గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఇలాంటి ఇంకా మర్చిపోకూడదు మనం. ఓకే, వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్? ఓకే, ఎల్ స్మాల్ ఎల్ క్యాపిటల్ ఎల్ క్యాపిటల్ విడి బై విఏ. ఓకే, 2డి. ఇంకా దీన్ని ఎలా అయినా గుర్తుపెట్టుకోండి, దేర్ ఈజ్ నో షార్ట్ కట్ టు రిమెంబర్ దిస్ వన్. గుర్తుపెట్టుకోవాలి. అయితే డిరైవ్ చేయమని చెప్పి సెపరేట్ గా క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం డెరైవ్ చేయాలి. డెరివేషన్ ఎలా చేయాలి? ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ వన్. ఓకే, ఆల్రెడీ కొంత మనం స్టార్ట్ చేసాం డెరివేషన్ ని, ఆ రిమైనింగ్ పార్ట్ ని మనం మళ్ళీ యూజ్ చేసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు మీకు కొంత అర్థమైంది కదా, ఇక్కడ ఈ డయాగ్రామ్ అన్నది ఈ డయాగ్రామ్ కింద ఎలా వచ్చిందంటే ఇదిగోండి, మీరు ఒకసారి మనం వేసిన డయాగ్రామ్ ఈ డయాగ్రామ్ ఒకటేనా అంటే ఒకటే. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇదిగోండి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా కరువు వచ్చింది. కరువు తర్వాత ఒక స్ట్రైట్ లైన్ వచ్చేసింది మనకి. అందుకని ఇదిగోండి స్ట్రైట్ పోర్షన్ అని రాశాను. ఈ కరువు పోర్షన్ ని పారాబోలిక్ పోర్షన్ అని చెప్పి రాశాను నేను. ఓకే, ఓకే, దీస్ ఆర్ ద వోల్టేజ్. ఆ సెంటర్ పాయింట్ ఎక్కడైతే ఆరిజిన్ ఉంది చూసారా, ఆరిజిన్ నుంచి క్యాపిటల్ ఎల్, దీన్ని స్మాల్ ఎల్ అనుకోండి, దీన్ని స్మాల్ ఎల్ అనుకోండి, దీన్ని డి అనుకోండి. మనం ఈ డయాగ్రామ్ లో ఇవన్నీ నోట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే నేనేమంటున్నానంటే కొంత ఈ తీటాని ఇది కన్సిడర్ చేయొద్దమ్మా, ఈ తీటాని ఇలా కన్సిడర్ చేయొద్దు.
ద బెస్ట్ వే రావాలంటే ఎక్కడి వరకు అయితే కరువు వస్తుంది చూసారా, దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేద్దాం మనం రిఫ్లెక్షన్ని. కరువు వస్తున్న అంటే పెరాబోలిక్ పాత్ యొక్క ఎడ్జ్ వరకు కూడా మనం ఇట్ సైడ్ డిఫ్లెక్షన్ D1 అనుకుందాం, పైన డిఫ్లెక్షన్ D2 అనుకుందాం. ఇలా చేస్తే మనకి చాలా ఈజీ అనమాట. ఓకే, అండ్ లెట్స్ కాల్ దిస్ వన్ యాజ్ ఏ D'. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ D1 ని ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ D1 ప్లస్ D2ని ఫైండ్ అవుట్ చేసినా మనకి ఫైనల్గా డిఫ్లెక్షన్ వస్తుంది. ఏ డిఫ్లెక్షన్ రావాలి, ఇదిగోండి ఈ ఎక్స్ప్రెషన్ రావాలన్నమాట. LLVD/VA 2D అని చెప్పి రావాలన్నమాట. ఆ ఎక్స్ప్రెషన్ రావాలి అంటే మనకి ఇక్కడ ఫస్ట్ కొన్ని మనం తీసుకుందాం. తీసుకునేది కొన్ని ఎగ్జామ్షన్స్ తీసుకుందాం. ఎగ్జామ్షన్ తీసుకుంటేనే వస్తుంది, లేకపోతే మనకి చాలా కష్టం ఈ డెరివేషన్ కూడా. వన్ ఆఫ్ ది డిఫికల్ట్ డెరివేషన్స్ హియర్ ఇన్ ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్. ఓకే, నౌ ఐ టోల్డ్ దట్ ఎలక్ట్రాన్స్ అన్నది ఒక వెలాసిటీతో మనకి ఈ డిఫ్లెక్షన్ సిస్టంలోకి వస్తున్నాయని చెప్పాను. ఓకే, డిఫ్లెక్షన్ సిస్టంలోకి రాగానే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇదిగోండి ఇలా వస్తున్న ఈ వెలాసిటీతో VOX వెలాసిటీతో వస్తున్న ఎలక్ట్రాన్స్ ఒక ఫోర్స్ అన్నది ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఆ ఫోర్స్ వల్లే అది ఆ పెరాబోలిక్ పాత్ అన్నది మనకి అబ్జర్వ్ చేసాం మనం. ఓకే, ఆ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఏంటంటే మనకి ఆ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు charge into whatever the voltage applied for deflecting plates divided by distance between this deflecting plates. Okay, this is the force, this is the force experienced by the electron. Okay, with velocity VOX తో వస్తున్న velocity తో వస్తున్న electrons in deflecting plates తో వస్తున్నాయి. కాబట్టి ఈ ఫోర్స్ అన్నది అబ్జర్వ్ చేయడం కాబట్టే మనకు ఒక పెరాబోలిక్ పాత్ అన్నది మనం అబ్జర్వ్ చేసాం. ఎక్కడ వరకు, ఈ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ వరకే. దట్స్ వై దిస్ ఇస్ ద. బట్ యాక్చువల్లీ వాట్ ఈస్ ఫోర్స్? న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం ఫోర్స్ అంటే ఏం రాసుకోవచ్చు మనం? మాస్ ఇంటూ యాక్సలరేషన్ అని చెప్పి రాసుకోవచ్చు. నౌ ఇట్ విల్ బి ఈక్వల్ టు QVD/D and we want only acceleration is equal to QVD/md అని చెప్పి రాసి దీన్ని కూడా మనం ఒక సైడ్ పెట్టేసుకుందాం. ఓకే, దిస్ ఈజ్ నోన్ యాజ్ యాక్సలరేషన్ ఆఫ్ దిస్ ఎలక్ట్రాన్స్. ఓకే, మనం వెలాసిటీ అని చెప్పి ఒక బాక్స్ ఎక్కడో రాసుకొని పక్కన పెట్టుకున్నాం, ఇదిగోండి వెలాసిటీ అని చెప్పి. ఓకే, దిస్ విల్ బి వీఆర్ యూజింగ్. అండ్ నెక్స్ట్ యాక్సలరేషన్ అని చెప్పి మనం ఇంకో బాక్స్ కూడా పక్కన పెట్టుకొని రాసుకున్నాం. నెక్స్ట్ మరి వెలాసిటీకి ఇంకో ఫార్ములా ఏంటంటే మనకి నార్మల్ ఫార్ములా డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. ఓకే, డిస్ప్లేస్మెంట్ డివైడెడ్ బై టైం. ఓకే, లెట్స్ టేక్ టైం హియర్. టైం ఈజ్ ఈక్వల్ టు ఓకే డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ. ఓకే, మనం ఇక్కడ చూసేటప్పటికి డిస్ప్లేస్మెంట్ ఏంటి మనకి? డిస్ప్లేస్మెంట్ లెంత్ ఆఫ్ ది ఓన్లీ డిఫ్లెక్టింగ్ ప్లేట్స్ వరకే చూడాలి. ఇది స్మాల్ ఎల్ కదా మనకి, ఇది స్మాల్ ఎల్ కాబట్టి డిస్ప్లేస్మెంట్ ఎల్ అవుతుంది. వెలాసిటీ వచ్చి VOX తో వస్తున్నాయి ఎలక్ట్రాన్స్. దట్స్ వై టైమ్ ఈజ్ ఈక్వల్ టు L/VOX. దిస్ ఇస్ ద థర్డ్ పార్ట్. ఓకే, ఎప్పుడైనా T కనిపిస్తే L/VOX అనమాట. ఇది టైం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ ద థర్డ్ ఓకే required thing we need for this derivation. Okay, now I am dividing this entire path of the electron into 2 parts. First one is parabolic path, next one is straight line. First for parabolic path ki, okay, parabolic path. Okay, if you have equation, okay, మీరు ఇలాంటి ఈక్వేషన్ చదువుకొని ఉంటారు. parabolic path కి ఏంటంటే ut plus half at square అని చెప్పి చదువుకొని ఉంటారు. Okay, what is this u? Initial velocity, that is 0 here. Assumptions lo first assumption, the initial velocity of the electrons is 0. Okay, మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం తప్ప ఎలక్ట్రాన్ ఆల్రెడీ ఎక్కడ నుంచో వచ్చింది కాదు. ఓకే, దట్స్ వై ఇనిషియల్ వెలాసిటీ ఈజ్ 0. దెన్ వాట్ ఈస్ దట్? దిస్ ఈజ్ రిలేటెడ్ టు డిఫ్లెక్షన్ కాబట్టి మనకి ఓన్లీ D1 పెరాబోలిక్ పాత్ యొక్క పాత్ ని మనం డిఫ్లెక్టింగ్ అన్నది D1 గా తీసుకున్నాను నేను ఇక్కడ. అందుకని ఈ వైని యొక్కనే D1 అని రాసుకుంటున్నాను. హాఫ్ at స్క్వేర్ అని చెప్పి రాసుకుంటున్నాం. యూ వాల్యూ 0 కాబట్టి. ఓకే, నౌ యూ నో ఆల్రెడీ ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్, టీ అంటే అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఓకే, నెక్స్ట్ హాఫ్ ఏ అంటే QVD/md. ఓకే, అండ్ టీ అంటే టీ స్క్వేర్ ఉంది కాబట్టి L/VOX స్క్వేర్. ఓకే, దీని తర్వాత రెడ్యూస్ చేద్దాం మనం. అంటే VOX స్క్వేర్ అంటే మనకు తెలుసు, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ నాట్ నౌ, జస్ట్ రిమెంబర్ దిస్ ఈస్ ఫర్ పెరాబోలిక్ పాత్.
అండ్ రిమైనింగ్ పార్ట్కి స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ పాత్ ఉంది ఇంకా మనకి. ఓకే, దానికి ఈక్వేషన్ ఏంటి మనకి, y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ ఏటీ అనమాట. ఓకే, ఇది స్ట్రైట్ లైన్ పాత్. ఇది కూడా ఇనిషియల్ వెలాసిటీ జీరోనే ఎజంప్షన్, దెన్ వీ విల్ గెట్ y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్. బట్ వాట్ ఎవర్ ద థింగ్ హియర్ ఈజ్ దట్ స్ట్రైట్ లైన్కి వచ్చేటప్పటికి మనం డైరెక్ట్గా తీసుకోలేము, బికాజ్ మనం యాంగిల్స్లో ఇందాక యాంగిల్ మనం ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఇక్కడ థీటా అని చెప్పి తీసుకుంటున్నాం. ఓకే, లెట్స్ డ్రా దట్ వన్ హియర్. ఓకే, అదే స్ట్రైట్ లైన్ పార్ట్ కాబట్టి ఇంకా పారాబోలిక్ లేదు కాబట్టి దిస్ ఈజ్ దట్ వన్, దిస్ ఈజ్ డి అండ్ దిస్ ఈజ్ d2 అండ్ దిస్ ఈజ్ థీటా. ఓకే, ఇది మనం ఒక ట్రయాంగిల్, స్ట్రైట్ లైన్ నుంచి వచ్చిన ట్రయాంగిల్ నుంచి మనం tan థీటా రాసామనుకోండి. tan థీటా ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుంది, d2/d వస్తుంది. హియర్ d2 ఈజ్ ఈక్వల్ టు d tan థీటా. కానీ tan థీటా వాల్యూ మనకి తెలియదు కదా, దట్స్ వై దీన్ని ఇంకా మనం ఇంకో ఎజంప్షన్, థర్డ్ ఎజంప్షన్ ఈజ్ దట్, ముందు ఎజంప్షన్ చెప్పి మనం డెరివేషన్ చేస్తే మీకు అర్థం కాదు, అందుకని ఎజంప్షన్ టైం వచ్చినప్పుడు చెప్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు థర్డ్ ఎజంప్షన్ ఏంటంటే వీఆర్ చేంజింగ్ దట్ డిఫ్లెక్షన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెలాసిటీస్. ఎక్స్ యాక్సిస్ లో వస్తున్న వెలాసిటీ VOX మనకి ఇది ఆల్రెడీ తెలుసు, y యాక్సిస్ లో ఉన్న వెలాసిటీ VY అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ థీటా అప్లై చేస్తున్నాను సేమ్ మళ్ళీ. ఓకే, నవ్ ఆల్సో tan థీటా ఈజ్ ఈక్వల్ టు VY/VOX. ఓకే, నవ్ VY అంటే ఏంటంటే ఇదిగోండి ఇక్కడ స్ట్రైట్ లైన్ లో y అనే కాంపోనెంట్ ఉంది కదా, అది VY అవుతుంది. VY ఈజ్ ఈక్వల్ టు AT అన్నమాట. ఓకే, అంటే ఏ అంటే మళ్ళీ మనకి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టుకున్నాం మనం QVD/MD. ఓకే, దిస్ ఈజ్ అండ్ L/VOX, దిస్ ఈజ్ VY. ఓకే, tan థీటా అంటే ఏంటి మనకి ఇక్కడ VY అంటే tan థీటా, మనకి tan థీటా కావాలి, సారీ, tan థీటా ఈజ్ ఈక్వల్ టు VY అంటే మనకు వచ్చింది కదా ఇక్కడ ఆల్రెడీ QVD/, లెట్ మీ రైట్ QVD/MD L/VOX. ఓకే, బై VOX వస్తుంది మనకి ఇక్కడ, ఇదిగోండి ఈ VOX కూడా ఉంది కదా, ఈ VOX క్యాన్సిల్ అయిపోయి tan థీటా వాల్యూ వచ్చేటప్పటికి మనకి QVD/L/MD అని వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ వాట్ ద tan థీటా వాల్యూ. యూ సబ్స్టిట్యూట్ ద tan థీటా వాల్యూ హియర్, d2 ఈజ్ ఈక్వల్ టు d into QVD/L/MD అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ద d2 వాల్యూ వి గాట్. ఓకే, d2 వాల్యూ. నౌ టోటల్ డిఫ్లెక్షన్, టోటల్ డిఫ్లెక్షన్ వాల్యూ ఏంటి మనకి, రెండు, ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ d' ఈజ్ ఈక్వల్ టు d1 ప్లస్ d2 అనుకుంటే అనుకోవడం కదా, మనం అలాగే తీసుకున్నాం స్టార్టింగ్ లో. వి గెట్ దిస్ వాల్యూ, d1 వాల్యూ ఎంత వచ్చింది మనకి, హాఫ్, ఇదిగోండి ఇక్కడ ఉంది. ఓకే, హాఫ్ QVD/MD L/VOX whole square or L²/VOX². ఓకే, ప్లస్ d2 వాల్యూ dQVD/L/MD. ఓకే, ఈ రెండిట్లో ఉన్న కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయేమో చూసి తీసేద్దాం బయటికి. ఇదిగోండి Q కామన్ గా ఉంది, VD కామన్ గా ఉంది, L కామన్ గా ఉంది. ఓకే, MD కామన్ గా ఉంది, VOX లేదా ఇక్కడ కూడా VOX ఉంటుంది. D2 లో కూడా మనకి, లెట్ మీ సీ, VOX D2 ఈజ్ ఈక్వల్ టు VOX, సారీ ఇక్కడ క్యాన్సిల్ అవ్వదమ్మా, ఇక్కడ tan థీటాలో VOX హోల్ స్క్వేర్ వస్తుంది. VOX క్యాన్సిల్ చేసేసాను నేను, మనకి ఇక్కడ క్యాన్సిల్ అవ్వదు. ఐ థాట్ దిస్ వన్ యాజ్ ఏ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అని క్యాన్సిల్ చేశాను. ఇక్కడ VOX స్క్వేర్ వస్తుంది. ఓకే, వీఆర్ నాట్ గెటింగ్ క్యాన్సిల్ హియర్, సారీ, VOX స్క్వేర్ వస్తుంది. tan థీటాలో VOX స్క్వేర్ వస్తుంది, అండ్ హియర్ ఆల్సో VOX స్క్వేర్ ఉంటుంది. దట్స్ వై వీ కెన్ టేక్ VOX స్క్వేర్ ఆల్సో కామన్, అండ్ రిమైనింగ్ పార్ట్ విల్ అబ్జర్వ్ హియర్ ఈజ్, ఆల్రెడీ ఒక్క L మాత్రమే ఉంది ఇక్కడ, అబ్జర్వ్ చేయండి. ఇక్కడైతే 2 L's ఉంటాయి, L స్క్వేర్ కాబట్టి, అండ్ దెన్ రిమైనింగ్ L ఈ 2 ఒకటి మిగిలిపోతుంది కాబట్టి ఇక్కడ, అండ్ ద డిఫ్లెక్షన్ D అన్నది మిగిలిపోతుంది ఇక్కడ. ఓకే, D. ఓకే, నౌ దిస్ ఈజ్ D'. ఎందుకు D' అనుకుంటున్నానంటే నేను D అంటే ఒకటే అయిపోతుంది అనుకుంటున్నాను, కానీ అందుకని సెపరేట్ గా తీసుకున్నాను అన్నమాట. మనకు కావాల్సింది Dనే,
కానీ ఆ డి ఇక్కడ డిని ఇదిగోండి ఇక్కడ డి డాష్ని ఒకటే అనుకొని మీరు ఏమన్నా కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి నేను ఇక్కడ మెయిన్ డిఫ్లెక్షన్ని డి డాష్ అని చెప్పి అనుకున్నాను అనమాట. అయితే మనకి ఎక్స్ప్రెషన్లో వస్తున్న వాల్యూస్ ఏంటంటే ఇక్కడ మిగిలింది L/2 ప్లస్ డి అనమాట. అంటే ఏంటి L/2 ప్లస్ డి అంటే ఒకసారి చూసుకోండి. ఓకే, L/2 అంటే ఇందులో ఇదిగోండి ఇది టోటల్ ఎల్ ఇది అంటే ఇది అనమాట. L/2 అంటే డి అంటే ఇది ఇందాక మనం ట్రయాంగిల్ గీసినప్పుడు డి తీసుకున్నాం కదా, ఆ డి అనమాట రిమైనింగ్ పార్ట్. అంటే ఇక్కడ నుంచే కదా మనం తీసుకుంది, ఇదిగోండి ఇది డి అని చెప్పి అనుకున్నాం, ఇది L/2 కొంత అప్రాక్సిమేషన్స్ కొంచెం తీసుకుంటాం. ఇప్పుడు టోటల్ L/2 ప్లస్ డి అంటే ఏమొస్తుంది, క్యాపిటల్ ఎల్ వస్తుంది. ఓకే, దిస్ ఈస్ ద పార్ట్ జస్ట్ కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది, జస్ట్ డోంట్ గెట్ కన్ఫ్యూజ్ దట్. నౌ టోటల్ డి డిఫ్లెక్షన్ ఈజ్ ఈక్వల్ టు QVD L by MD VOX స్క్వేర్ ఇంటూ క్యాపిటల్ ఎల్ వస్తుంది ఇక్కడ. క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ L/2 ప్లస్ డి. ఇది ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి అమ్మా. మన డయాగ్రామ్ ఇదిగోండి ఇక్కడ డి ఈ డిస్టెన్స్ ని డి అనుకున్నాం కదా ఓన్లీ ఫర్ డిఫ్లెక్షన్, అండ్ D2 అనుకుంటున్నాం. ఆ డిస్టెన్స్ ని మనం ఇక్కడ ఇదిగోండి ఇలా తీసుకున్నాం అనమాట. లెట్ మీ ఎరేజ్ దిస్ వన్ అండ్ గెట్ క్లారిటీ అబౌట్ రిగార్డింగ్ దిస్ వన్. ఓకే, ఇదిగోండి ఒకవేళ అర్థం కాకపోతే నేను ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసి దీన్ని డీను దీన్ని D2 అని చెప్పి ఇక్కడ తీటా అని చెప్పి రాశాను అనమాట. ఓకే, కింద. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరకు డిస్టెన్స్ డి, క్యాపిటల్ డి. ఇప్పుడు ఈ రిమైనింగ్ పార్ట్ అన్నది L/2 కదా, L/2 అంటే ఇది, L/2 అంటే ఇది L/2 అంటే ఇది. మనం ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం అంటే క్యాపిటల్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ L/2 అని చెప్పి అజంప్షన్ అనమాట. కొంచెం తేడా ఉంటుంది, జస్ట్ ఇది చాలా మైన్యూట్ అనమాట, ఇది చాలా చిన్నగా ఉంటుంది. మనం ఏదంటే ఈ డయాగ్రామ్ లో చాలా ఎన్లార్జ్ చేసినట్టు గీసాను తప్ప ఈ పార్ట్ని ఇది చాలా ఇది ఇంతే ఉంటుంది నార్మల్గా. నేను పైన గీసాను చూసారా, అంతే ఉంటుంది. కానీ మన ఎగ్జామ్లో మనం అలా మనకి డయాగ్రామ్ క్రియేట్ చేసేటప్పుడు కొంత ఎర్రర్ అంటూ వస్తుంది కాబట్టి మనం దీన్ని నెగ్లెక్ట్ చేసేసుకోవచ్చు. డైరెక్ట్గా మీరు కనుక ఆ వాల్యూస్ అన్నది ఇక్కడ పెట్టేస్తే మనకి డి వాల్యూ అన్నది మనకేమొచ్చింది, QVD, లెట్ మీ చేంజ్ ద సైజ్. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు QVD ఓకే ఎల్ బై ఎండి VOX స్క్వేర్ ఎల్ అని వస్తుంది. మనకి VOX అంటే ఏంటో తెలుసు కదా, VOX ని తీసుకొచ్చి ఇక్కడ VOX స్క్వేర్ అంటే ఏంటో తెలుసు. ఓకే, స్టార్టింగ్ లో మనం వెలాసిటీని ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇదిగోండి VOX స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2QVA బై ఎం, అది తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేసింది డైరెక్ట్ గా. ఓకే, డి ఈజ్ ఈక్వల్ టు QVD ఎల్ బై ఎండి 2Q VA బై ఎం అనమాట. ఓకే, ఎం క్యాన్సిల్ అయిపోతాయి, క్యూ క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకా మిగిలింది ఏంటంటే స్మాల్ ఎల్, క్యాపిటల్ ఎల్, VD బై 2D VA. ఇదే మన ఫైనల్ డిఫ్లెక్షన్ ఆఫ్ సిఆర్ఓకి డెఫినేషన్ అనమాట. అయితే కొన్ని డిఫ్లెక్షన్ ఆఫ్ సిఆర్ఓ అంటే ఇదే ఆన్సర్. అయితే ప్రతి డివైస్ కి సెన్సిటివిటీ ఉంటుంది మనకి, అది సిఆర్ఓ అయినా కూడా దీన్నే మనం ఎలక్ట్రోస్టాటిక్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అని చెప్పి పిలుస్తాం అనమాట. ఓకే, అది కూడా అడుగుతారు మనం ఇక్కడ అప్పుడప్పుడు కొన్ని టెక్స్ట్ బుక్స్ లో కూడా ఎలక్ట్రోస్టాటిక్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ SD అని చెప్పి పిలుస్తారు. అయితే దీనికి ఫార్ములా ఏంటంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఇక్కడ కూడా. అయితే అవుట్పుట్ ఏంటి, డిఫ్లెక్షన్. ఇన్పుట్ ఏంటి, మనం ఏదైతే డిఫ్లెక్టింగ్ ప్లేట్ ఇస్తున్నామో దాని యొక్క ఇన్పుట్ వోల్టేజ్ VD. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు కదా, అప్లై ఆ పైన వచ్చింది సబ్స్టిట్యూట్ చేసేసండి. LL VD క్యాన్సిల్ అయిపోయి 2D VA ఉంటుంది. ఓకే, రిమెంబర్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ ఎక్స్ప్రెషన్ క్యాపిటల్ L స్మాల్ l డివైడెడ్ బై 2D VA. ఓకే, దీన్నే మనం VDతో మనం మల్టిప్లై చేసామనుకోండి మనకి డిఫ్లెక్షన్ వస్తుంది. అది VD లేకుండా రాస్తే ఎలక్ట్రోస్టాటిక్ డిఫ్లెక్షన్ సెన్సిటివిటీ అవుతుంది, SD అవుతుంది. అప్పుడప్పుడు ఇది కూడా అడుగుతారు మనం సెన్సిటివిటీకి. ఓకే, విల్ స్టాప్ హియర్ టుడే. Tomorrow measurement of CRO, measurement of voltage, current and frequency and phase angle using CRO మనం in tomorrow's class at 10 o'clock I think, or approximately రేపు వస్తాను నేను క్లాస్కి. This week only these topics will be dealt.